నమస్తే ఫ్రెండ్స్. మనం ఇవాళ సెలబ్రిటీల యొక్క డివోర్సెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టీవీ కానీ, న్యూస్ కానీ, సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటిదంటే, ఈ సెలబ్రిటీలు ఏంటిది అంత ఈజీగా డైవర్స్ ఎట్లా తీసుకోగలుగుతున్నారు? వీళ్ళ ఇంట్లో వాళ్ళు కనీసం చెప్పరా ఏంటిది? వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది? అది వీళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుంది? మిగతా వాళ్ళ జీవితాలలో ఎందుకు పాసిబుల్ అవుతలేదు? రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి. సెలబ్రిటీలు 10 మందికి తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ విషయాలు బయటికి వస్తాయి. వాళ్ళ జీవితాల లోపల మంచి జరిగినా, విషాదం జరిగినా అదొక చర్చనీయాంశం అవుతుంది, ఒక న్యూస్ ఐటమ్ అవుతుంది. నా అబ్జర్వేషన్ ఏంటిదంటే, తెలంగాణ లోపల నార్మల్ కుటుంబాలు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాల లోపల కూడా విపరీతంగా డైవోర్సెస్ జరుగుతున్నాయి. పెళ్ళి జరిగిన 1 ఇయర్ లోపలనే, 6 మంత్స్ లోపలనే, కొందరైతే 10 రోజులకే విడిపోతున్నారు. ఆ విషయాలు ఆ కాలనీ వాళ్ళకు, లేకుంటే ఆ కుటుంబ సభ్యులకు, చుట్టాలకు మాత్రమే తెలుస్తాయి. కానీ సెలబ్రిటీ అనగానే వాళ్ళ విషయం అనేది ఒక పెద్ద న్యూస్ ఆర్టికల్గా మారిపోతుంది, ఒక న్యూస్ స్టోరీగా మారిపోతుంది. అందుకే చాలామందికి తెలుస్తుంది కాబట్టి దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ తోటి పోలిస్తే ఒక సెలబ్రిటీ ఒక లైఫ్ ఎంతో కొంత కంఫర్టబుల్గా ఉంటుంది. పర్సనల్ హ్యాపీనెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏంటిదంటే, తనకి ఎంత ఇబ్బంది ఉన్నా కానీ తల్లిదండ్రుల కోసము, భార్య కోసము, పిల్లల కోసము, కుటుంబం కోసము, రెస్పాన్సిబిలిటీస్ కోసము తనకు నచ్చని పనులు చేస్తూ ఉంటాడు, లేకుంటే చేస్తూ ఉంటుంది. అడ్జస్ట్ అవుతూ ఉంటాడు, లేకుంటే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కానీ రాను రాను ఏమవుతుందంటే, వ్యక్తులు తమ వ్యక్తిగత సంతోషానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి పట్టింపు లేదు, సొసైటీ ఏమనుకుంటుంది దాని గురించి పట్టింపు లేదు, ఎవరి గురించి కూడా పట్టింపు లేదు. నా ఒక పర్సనల్ సంతోషమే ముఖ్యం అనే ఒక ధోరణి పెరుగుతుంది. ఒక వ్యక్తి లాంగ్ టర్మ్లో హ్యాపీగా బతకాలంటే చాలా ఇంపార్టెంట్. కానీ ఇంకో రకంగా చూస్తే అది కొంత విశృంఖలత్వాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి డైవర్స్ ఇస్తే తనకు ఉల్టా మనం ఒక 10 లక్షలు, 20 లక్షలు ఎంతో జుర్మానా కట్టాల్సి ఉంటుంది, భరణం కట్టాల్సి ఉంటుంది, పెద్ద మనుషుల మధ్యన కూర్చుంటే సెటిల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే సెలబ్రిటీలకు వాళ్ళు పెద్ద మొత్తం లోపల డబ్బు కోల్పోవాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎంత మ్యూచువల్గా అండర్స్టాండింగ్కి వచ్చి విడిపోయినా కానీ కొంత ఆస్తిల భాగం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి పుట్టిన పిల్లలకు షేర్ చేయాల్సి ఉంటుంది. బాలీవుడ్ లోపల విడిపోయిన ఒక కపుల్ వాళ్ళు దాదాపు ఒక 500 crore భరణం తీసుకొని విడిపోయినరు. రీసెంట్గా తమిళనాడు ఒక కపుల్ 230 crores భరణం తీసుకొని విడిపోయారు. అదే మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఎఫోర్డ్ చేయగలుగుతారా? చేయలేరు. కానీ ఇవాళ రేపు పెరిగిపోయిన ఆత్మగౌరవం చేయబట్టి వాళ్ళు కష్టపడుకుంటూ అప్పు చేసైనా సరే ఆ డబ్బులు కట్టి విడిపోతున్నారు. రెండో కారణం ఏంటంటే, సెలబ్రిటీస్ కొంత ఇన్సులేటెడ్ లైఫ్ గడుపుతూ ఉంటారు. అంటే ఏంటిది, వీళ్ళకు డే టు డే ఇంటరాక్షన్ నార్మల్ పీపుల్ తోటి తక్కువ. వీళ్ళ కైండ్ ఆఫ్ వైబ్, వీళ్ళ కైండ్ ఆఫ్ స్ట్రాటా ఉన్న వ్యక్తుల మధ్యన ఉంటారు. లవ్ని సూపర్ఫిషియల్ వేలో చూస్తూ ఉంటారు ఎక్కువ. మెటీరియలిస్టిక్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. సెలబ్రిటీల విడాకులకు ఇంకొక ముఖ్య కారణం ఏంటిదంటే, క్రూకుడ్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక కోటరీ వాళ్ళు వీళ్ళకి దగ్గర అయిపోయి ఒక రకంగా వీళ్ళ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా కొంత బ్యాడ్ ఫ్యామిలీ నుండి రావడం, బ్రోకెన్ ఫ్యామిలీ నుండి రావడం, వీళ్ళు కూడా స్వతహాగా విడాకులు తీసుకొని ఉండడం, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళే ఉండడం, ఒక మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ పైన గౌరవం లేకపోవడం, పర్సనల్ హ్యాపీనెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళే ఉండడం, ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు ఇచ్చే బ్యాడ్ అడ్వైస్ని వీళ్ళు ఆన్ ద ఫేస్ వాల్యూ తీసుకొని చాలామంది విడిపోతూ ఉంటారు. ఇంకా ముఖ్యమైన కారణం ఏంటిదంటే, ఉన్నది ఒకటే జిందగీ ఫిలాసఫీ అన్నట్టు. అరే ఏమున్నా ఈ జీవితంలోనే ఎంజాయ్ చేసేది ఉంటే ఎంజాయ్ చేయాలి, కాంప్రమైజ్ అయిపోయి బతకాల్సిన అవసరం ఏమున్నది అని ఒక ఫిలాసఫీ చేయబట్టి టాలరెన్స్ బాగా పడిపోతుంది, అడ్జస్ట్మెంట్ చేసుకునే కెపాసిటీ పడిపోతుంది. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే, కాన్స్టాంట్ వ్యాలిడేషన్ అనేది అవతల పార్టీ నుండి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటిదంటే, సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మతాన్ని, కులాన్ని, కల్చర్ని, సొసైటల్ బ్యాక్గ్రౌండ్ని, అప్బ్రింగింగ్ని, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని, వీటిని దేని కూడా కన్సిడర్ చేయరు. ఆ ఇనిషియల్ హనీమూన్ పీరియడ్, ఆ హ్యాపీ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఇదే లైఫ్ లాంగ్ కొనసాగుతుంది అనుకొని వీళ్ళు మ్యారేజ్కి కమిట్ అవుతారు. కానీ కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళతో పాటు ఉండే ఫ్యామిలీ వీళ్ళకు ఉండే బ్రాడ్ మైండ్ సెట్ ఉండకపోవచ్చు. సో మెల్లగా వీళ్ళు వీళ్ళ మతాచారాలను ఇంపోజ్ చేస్తారు, వీళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీని ఇంపోజ్ చేస్తారు, పిల్లలను వాళ్ళ ధోరణికి తెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు. ఇదన్నీ వీళ్ళకి హజం కాకపోవచ్చు. సెలబ్రిటీస్ దగ్గర మనీ పవర్ ఉంటుంది, దే కెన్ హైర్ అండ్ ఫైర్ ఎనీవన్. సో వాళ్ళకి నచ్చని వ్యక్తులను ఫైర్ చేసేస్తూ ఉంటారు, నచ్చిన వ్యక్తులను హైర్ చేసుకుంటూ ఉంటారు. అంత పవర్ కలిగిన వ్యక్తులు
తాము పర్సనల్ జీవితంలో అది ఎందుకు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోతున్నామని వాళ్ళు బేరీ చేసుకుంటారు. అక్కడ కులమానం ఏంటిది, నేను నా పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతున్నానా, నా హ్యాపీనెస్ కోల్పోతున్నానా అనే విషయాలను వీళ్ళు బేరీ చేసుకొని డైవర్స్ వైపు వెళ్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటిదంటే వీళ్ళకు లాయర్ల యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది, సైకాలజిస్ట్ల యాక్సెస్ కూడా ఈజీగా ఉంటుంది, కానీ వీళ్ళు ప్రిఫర్ చేయరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీడియం సైజ్ సెలబ్రిటీ ఒక సైకాలజిస్ట్ని రీచ్ అవుట్ అయిండు. అతను ఏం చెప్పిండు, కొన్ని టిప్స్ చెప్పిండు, మ్యారేజ్ని ఎట్లా వర్కౌట్ చేయొచ్చు, తన లైఫ్లో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి, రకరకాల టిప్స్ చెప్పిండు. ఇమ్మీడియట్గా అతను ఏం చేసిండు, ఆ సైకాలజిస్ట్ని కట్ చేసి ఆల్రెడీ సైకాలజీ ప్లస్ లా చదివిన ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళి అతని ద్వారా వెంటనే డైవర్స్ తెప్పించుకున్నాడు. అంటే ఏంటిది, వీళ్ళకు నచ్చని విషయం ఏదైనా చెప్తే అది వినే ఓపిక లేకపోవడం అన్నట్టు. అతిపెద్ద ప్రాబ్లం ఏంటిదంటే వీళ్ళకు ఊహకు వాస్తవానికి తేడా తెలియకపోవడం. అంటే మరీ ఓవర్గా ఐడియలిస్టిక్ మైండ్ సెట్ ఉండడం. చిన్న చిన్న కారణాలకు కూడా విడాకులు ఇస్తూ ఉంటారు. ఏ రిలేషన్షిప్ అయినా కానీ మనం ప్రతిరోజు దానిపైన వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన శరీరాన్ని శుభ్రపరచుకోవడం, మన ఇల్లును చక్కదిద్దుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇవి ఎంత ఇంపార్టెంటో రిలేషన్షిప్ లోపల వస్తున్న ఆటుపోట్లను, గొడవలను, సమస్యలను ఏ క్షణానికి ఆ క్షణం పరిష్కరించుకోవడం కూడా అవసరమే. రిలేషన్షిప్స్ని కాపాడాలంటే ప్రతిరోజు వర్క్ చేయాల్సిందే. దానిపైన కొన్ని కాంప్రమైజెస్, కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పవు. చాలామందికి తమ దగ్గర జరుగుతున్న లోపాలేంటివి, తప్పులేంటివి, మా జీవితాన్ని ఏ విధంగా మేము చక్కదిద్దుకోగలమనే ఒక డౌట్స్ ఉంటాయి. కానీ వీళ్ళకు ఒక అథెంటిక్ సోర్స్ దొరికినా కానీ వీళ్ళకుండే మొహమాటం చేత వీళ్ళు సైకాలజిస్ట్లను అప్రోచ్ గారు. కానీ సెలబ్రిటీలకు ఆ మొహమాటం ఉండదు. వారంకి ఒకసారి బార్బర్ షాప్కి వెళ్ళి షేవింగ్ చేసుకున్నట్టు, ఒక 10 రోజులకు ఒకసారి వెళ్ళి బ్యూటీషియన్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టు చాలా క్యాజువల్గా థెరపీకి వస్తారు. తమకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రిజాల్వ్ చేసుకుంటారు, లైఫ్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలకు నార్మల్ పర్సన్స్కి ఉన్న తేడా అది. మీ మ్యారేజ్, మీ రిలేషన్షిప్ కూడా వర్కౌట్ కావాలంటే ఫిక్స్డ్ అండ్ రిజిడ్ మైండ్ సెట్ పక్కకు పెట్టేసి కొంత ఫ్లెక్సిబుల్గా మారాలి. రిలేషన్షిప్స్ అనేటివి ఆటోమేటిక్గా వర్కౌట్ కావు. దానిని వర్కౌట్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేయాలి. మన వంతు మనం ఎఫర్ట్ పెట్టాలి. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.